మేడ్చల్ పిఎస్ పరిధిలో వేర్వేరు ప్రదేశాలలో ఇద్దరు యువతులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాలాజీనగర్లో ఉంటున్న తన కూతురు నందిని, సెయింట్ ఆన్స్ మనో వికాస కేంద్రంలో శిక్షణ పొందుతున్న జమునలపై తల్లిదండ్రులు, నిర్వాహకురాలు మరియా ఫిర్యాదు మేరకు 2 మిస్సింగ్ కేసులుగా నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు గాలిస్తున్నారు. మేడ్చల్ పిఎస్ పరిధిలో వేర్వేరు ప్రదేశాలలో ఇద్దరు యువతులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాలాజీనగర్లో ఉంటున్న తన కూతురు నందిని, సెయింట్ ఆన్స్ మనో వికాస కేంద్రంలో శిక్షణ పొందుతున్న జమునలపై తల్లిదండ్రులు, నిర్వాహకురాలు మరియా ఫిర్యాదు మేరకు 2 మిస్సింగ్ కేసులుగా నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు గాలిస్తున్నారు. మేడ్చల్ పిఎస్ పరిధిలో వేర్వేరు ప్రదేశాలలో ఇద్దరు యువతులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి. శిరీష, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రస్తుతం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే అంటే గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఏదైనా సరే మిస్సింగ్ కేసులు పోలీసులు వెంటనే స్పందించుకుంటే కొన్ని హత్య చేసి తర్వాత డెడ్ బాడీలుగా వెళ్లి చూసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా స్పందించి ఎవరైతే ఇద్దరు మిస్ అయ్యారో ఒకళ్ళు మేడ్చల్ల పట్టణం బాలాజీనగర్ లో ఉంటున్న నందిని అనే 18 సంవత్సరాల అమ్మాయి, అలాగనే మరో కేసులో మేడ్చల్ పట్టణం సెయింట్ ఆన్స్ లో మనోవిజ్ఞాన కేంద్రంలో చదువుతున్న జమున అనే 19 సంవత్సరాల అమ్మాయి ఇద్దరు కూడా కనిపించలేదని చెప్పి మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. మరి ఇద్దరు మిస్సింగ్ వెనుక ఏదైనా కారణం ఏదైనా ఉందా అని చెప్పి కూడా తల్లిదండ్రులు విచారించారు. అయితే వీళ్ళ ఫోన్ లో లాస్ట్ కాల్ డీటెయిల్స్, తర్వాత వీళ్ళు గతంలో ఎవరైనా పరిచయం ఉందా, కావాలని ఏమన్నా తీసుకెళ్లారన్న అన్ని యాంగిల్ కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తాను. మొత్తం మీద మేడ్చల్ పరిధిలో ఇద్దరు అమ్మాయిలు మిస్ అవటం వెనుక పోలీసులు సీరియస్ విచారించిన పరిస్థితి కొనసాగుతా ఉంది. ఈ మిస్సింగ్ కేసుల్లో వేరు ప్రదేశాలు ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. కాబట్టి మరి దీనికి అదృశ్యం అవడానికి తర్వాత వీళ్ళిద్దరు అదృశ్యం వెనుక ఒకే కారణమా లేదా వేరు కారణమా, దాని మీద పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.